హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు యందు ఖాళీగా ఉన్న 1625 పోస్టుల భర్తీ చేయడానికే రిక్రూట్మెంట్ ప్రకటన రావడం జరిగిందండి. 7th క్లాస్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా పలు రకాల విద్యార్థులు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ వంటి పోస్టులన్నీ కూడాను భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుంచి రావడం జరిగిందండి. ఈ ప్రకటన అనుసరించి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందండి. ఎంపిక ప్రక్రియ అంతా కూడా పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకి పే స్కేల్ అనేది 20,000 రూపాయల నుంచి 61,960 రూపాయల వరకు పే స్కేల్ అయితే చూపించడం జరుగుతుందండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన హైకోర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ అనేది aph.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు గాను ముఖ్య తేదీలు మే 13, 2025 నుండి జూన్ 2, 2025 తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నో అదర్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ అంటే ఇతరత్ర పద్ధతుల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే అటువంటి అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవండి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇక మొత్తం ఖాళీల వివరాలు కానీ చూసుకున్నట్లయితే 1625 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 230 పోస్టులు అనేవి జూనియర్ అసిస్టెంట్ భర్తీ చేయబోతున్నారండి. 651 వేకెన్సీస్ అనేవి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రాసెస్ సర్వర్ అనేవి 164 పోస్టులు అండి. రికార్డ్ అసిస్టెంట్ అనేవి 24, కాపీయిస్ట్ అనేవి 193 వేకెన్సీస్ అయితే కలవు. ఇక ఎగ్జామినర్ వేకెన్సీస్ అనేవి 32 ఉన్నాయండి. ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి 56 ఉన్నాయి. టైపిస్ట్ వేకెన్సీస్ అనేవి 162 ఉన్నాయండి. స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ అనేవి 80 ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్ వేకెన్సీస్ అనేవి 28 ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక దరఖాస్తు చేసుకుపోయే అభ్యర్థులందరికీ కూడాను తెలుగు ఖచ్చితంగా రాయడము, చదవడము వచ్చి ఉండాలి. వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క మినిమం వయసు అనేది 18 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. గరిష్ట వయోపరిమితి అనేది 42 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. గరిష్ట వయోపరిమితిని జూలై 1, 2025 తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుందండి. ఇక దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా రాత పరీక్ష ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష అయితే ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రం అయితే ఉంటుందండి. మొత్తంగా 80 మార్కులు గాను ఉంటుంది. ఈ 80 మార్కుల్లోని 40 ప్రశ్నలు అనేవి జీకే నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మార్కు కలిగి ఉంటుంది. టైం పీరియడ్ అనేది 90 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సిలబస్ అనేది జీకే, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ అనేది కూడా మనకి ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసిన అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ అభ్యర్థులు అయితే 800 రూపాయలు ఫీ రుసుము చెల్లించవలసి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ మరియు ఎగ్జామినేషన్ ఫీ రెండు కలిపి 800 రూపాయలు ఉంటుంది. వేరేస్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులందరూ కూడాను 400 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందండి. ఒకవేళ అభ్యర్థులు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు కానీ దరఖాస్తు చేసుకున్నట్లయితే అభ్యర్థులు వేరువేరుగా ఫీ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఒక పోస్టుకు మాత్రమే ఒక ఫీ అయితే చెల్లుబాటు అవుతుందండి. ఒక పోస్ట్ కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు దరఖాస్తు చేసుకుంటే అన్నిసార్లు ఫీ అయితే కట్టవలసి ఉంటుందండి. ఈ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయవలసిందిగా తెలపడం జరిగింది. ఫీ ఒకసారి పే చేసిన తర్వాత రిఫండబుల్ అవ్వదు కాబట్టి
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ముందుగా నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఒకసారికి చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనకి ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇక ఇదండి మనకి ఒక అప్లికేషన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బి కలిగి ఉంటుందండి. పార్ట్ ఏ ఏంటంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండి. అంటే మీ యొక్క పూర్తి వివరాలతోటి వన్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పార్ట్ ఏ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ బి అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక మీరు దరఖాస్తు చేసుకునే టైంలో కానీ లేదా ఇంకేదైనా సందర్భంలో కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే 0863237275 నెంబర్ యందు అన్ని వర్కింగ్ డేస్లోని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపుగా సంప్రదించవలసిందిగా ఇక్కడ ఈ ప్రకటనలో రిజిస్టర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి అమరావతి నుంచి వచ్చిన ఈ హైకోర్టు నోటిఫికేషన్ యొక్క ప్రకటనలో పొందుపరచడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఈ ప్రకటనకి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడాను apHC.gov.in అనేది అఫీషియల్ వెబ్ పోర్టల్ అండి. ఇంకొకసారి చెప్తున్నాను, apHC.gov.in. దీని ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లా కోర్టుల్లో భర్తీ చేయబోతున్న పోస్టుల యొక్క పూర్తి వివరాలు. ఇవన్నీ కూడా పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే పర్మనెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ నుంచి వచ్చిన వీడియోస్ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.